నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, యాహ్! తండేల్ మూవీ ప్రమోషన్స్ కి సంబంధించి మనం చూస్తున్నాం. ట్రైలర్ ప్రతి ఈవెంట్ లోను, ట్రైలర్ లాంచ్ లో కావచ్చు, ఈ ఈవెంట్స్ లో నాగ చైతన్య గారు ఇస్తున్న స్పీచ్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా కన్నా కూడా తన వైఫ్ శోభిత గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అత్తగారి ఇల్లు కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. కొంతమందికి ఇది నచ్చట్లేదు కూడా అట. ఏంటంటారు? ముఖ్యంగా ఏంటంటే సినిమా ప్రమోషనల్‌లో భాగంగా అంటే ఆఫ్టర్ సో లాంగ్ ఆయన సినిమా రావడం జరుగుతోంది. ఎందుకంటే డిజాస్టర్సే ఉన్నాయి. ఆయన సినిమాలేమి హ్మ్. పెద్ద ఆడలేం లేవు. అంటే హిట్ అనేది లేదు. ఆ ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు ఇప్పుడు. ఆ ముగ్గురిని చూసుకుంటే కూడా అక్కినేని ఫ్యామిలీలో. అలాంటిది 'తండేల్' అనే సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకొని రిలీజ్ అవుతుంది. అంటే ఒక వైజాగ్ మత్స్యకారుల మధ్య జరిగేది. దీన్ని ఆయన ప్రమోషనల్ ఈవెంట్‌లో మన ట్రైలర్ లాంచ్ అప్పుడు ఒక 2 డేస్ బ్యాక్ 28th ఆఫ్ జాన్ వైజాగ్‌లో వెళ్ళినప్పుడు, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా వైజాగే. నా భార్య శోభిత అక్కినేని కూడా వైజాగే. సో, నేను మీ వైజాగ్ ఇంటి అల్లుడిని. నేనేదైనా సినిమా నాకు హిట్ అయిందా, ఫట్ అయిందా అని తెలుసుకోవడానికి ముందు వైజాగ్ టాక్ అడుగుతాను నేను. ఆ వైజాగ్ టాక్ గాని తెలిసింది అంటే ఖచ్చితంగా సినిమా హిట్ అయినట్టే. సో, దీన్ని బేస్ చేసుకొని నేను వైజాగ్‌లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కారణంగా నాకిప్పుడు నా హోమ్ మినిస్టర్ వైజాగ్ అమ్మాయి, ఆ అమ్మాయే శోభిత. సో, ఈ సినిమాని మీరు హిట్ చేయకపోతే నాకు ఇంట్లో నా పరువు పోతుంది అన్న మాట్లాడాడనమాట. దీనికి కొనసాగింపుగా ఆయన ఏం చెప్పాడంటే, తన ప్రేమ వ్యవహారం ఇప్పటిదాకా ఎక్కడా బయట పెట్టనిది అలా దీంట్లో పెట్టాడు. మేమిద్దరం ఇక్కడే ఫస్ట్ కలిసాము, ఇక్కడే మాట్లాడుకున్నాము, మా ఇద్దరి ప్రేమ ఇక్కడే చిగురించింది, మా ఇద్దరి అభిరుచులన్నీ ఇక్కడే కలిసాయి. సో, వైజాగ్‌తో నాకు సంబంధం ఎక్కువ ఉంటుంది. ఆమె లైఫ్‌లో ఆమె ఏ సినిమాలు ఏవి చేసుకుంటున్నా, నా లైఫ్‌లో నేను సినిమాలు ఏవి చేసుకుంటున్నా కూడా మేము పర్సనల్ లైఫ్‌కి బ్యాలెన్స్ ఇస్తాము. ఖచ్చితంగా మేము పర్సనల్ లైఫ్‌ని కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాము. లాస్ట్ టైమ్ లాగా జరగలేదు అని ఒక డైలాగ్ వేశాడనమాట. అదే. ఆ లాస్ట్ టైమ్ లాగా జరగలేదు అనేది కొంతమంది, కొన్ని వర్గాలకి ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ప్రేక్షకులకి, అభిమానులకి ఇది కొంచెం బాధ అనిపించింది. అంటే ఎప్పుడూ ఆయన ఆమె గురించి, ఆమెతో ఎవరైతే హ్మ్. తన ఎక్స్ ఉన్నారో, సో దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆమె గురించి ఎప్పుడు ఈయన బహిరంగ ప్రకటనలు ఎప్పుడు చేయలేదు. హ్మ్. ఇద్దరు ఒకరి వాళ్ళిద్దరు గురించి కలిసి ఒకరు మాట్లాడుకోలేదు. యా సో అంటే కలిసి ఉన్నప్పుడు కూడా హ్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమె గురించి ఇంత మాట్లాడడం దేనికని కొంతమంది మాట్లాడుతున్నారు. భార్య కాబట్టి తన భార్య గురించి తను చెప్పుకోవడంలో తప్పేం లేదండి. అండ్ ఇంకొకటి కూడా ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. అవును, తన ఇట్స్ లైఫ్ హ్యాపెండ్, ఇట్స్ లోకి హ్యాపెండ్. ఒక కొత్త అమ్మాయి వచ్చారు కాబట్టి అవును, మనం ఎవరం కాదు కదా వాళ్ళతో పాటు ఉండేది. సో అవును, వాళ్ళిద్దరికి వాళ్ళు నచ్చాలి. అవును, ఇది కొంతమంది ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయకుండా ఉన్నా పర్వాలేదు. ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అది వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఆబ్వియస్‌గా. దాన్ని చెరిపేసే ప్రయత్నం నాగ చైతన్య గారు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. సి అంటే శోభిత గారిని తీసుకొచ్చి మాట్లాడాల్సిన పని లేదు. హ్మ్. ఆయన జీవితంలో ఇప్పుడు ఆయనకు ఒక అదృష్టం కలిసొచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ సినిమా హిట్ అయిందనుకోండి, కొత్త కోడలొచ్చిన వేళ విశేషం ఏంటంటే పెళ్లి 2 నెలలే. అవును. ఫిబ్రవరి 4థ్‌కి 2 మంత్స్ అవుతుంది. డిసెంబర్ 4థ్ చేసుకున్నారు వాళ్ళ హ్మ్. మ్యారేజ్. సో, అవన్నీ పాజిటివ్స్ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఇతనికి అదృష్టంగా మాట్లాడుతున్నాడు. బికాజ్ తన భార్య కాబట్టి. హి ఈస్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎక్స్ వైఫ్. ఆ హ్మ్. అమ్మాయి చేయట్లేదు, ఇతను చేయట్లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ లాస్ట్ టైమ్‌లా కాదు అన్నది జనాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ ఏంటి ఎటైనా చూసుకున్నా కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఈ సక్సెస్, ఆ సక్సెస్ వాళ్ళకి కావాలని శోభిత అనుకుంటారు. నాగ చైతన్య అనుకుంటారు. కానీ సినిమా ప్రమోషనల్ భాగంగా ఇంత వైరల్ అయ్యే వ్యాఖ్యలు నాగ చైతన్య నుంచి రావడం ఫస్ట్ టైం. హ్మ్. ఇన్ని ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వాళ్ళిద్దరు కలిసే చేశారు, మజిలీ వాళ్ళిద్దరు కలిసే చేశారు. ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ లాగా మాట్లాడాడు, యాక్టర్ లాగా మాట్లాడి అక్కడితో వదిలిపోయాడు. కానీ ఈ సినిమా గురించి ఇంత వైరల్ అయ్యి అంటే వైజాగ్ అనే ప్లేస్ ఉంది కాబట్టి మాట్లాడా అని చాలా మంది అంటున్నారు. అదే చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఇది తుడిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో చేయని మైట్ బి, అంటున్నారు. మైట్ బి అది. కానీ ప్రమోషనల్ స్టంట్ అయితే కాదు. హ్మ్. చాలా మంది ఇది ప్రమోషనల్ స్టంట్ కింద వాడుతున్నారు. తన మ్యారేజ్ లైఫ్ని తీసుకొచ్చి ప్రమోషనల్గా వాడుతున్నాడు ప్రమోషన్స్ కోసం అంటే లేదు. ఇట్స్ తన మనసులో నుంచి వచ్చింది. హీఈస్ ఎక్స్ప్రెసింగ్. ఇంకోటి కూడా అనుకోవచ్చు, చాలా మంది ఈ మధ్య కాలంలో అసలు నాగ చైతన్యకి ఇష్టం లేదు. ఫొటోస్ పెట్టారు కదా, ఎక్స్ వైఫ్తో ఉన్న మ్యారేజ్ ఫొటోస్ అండ్ ఈ అమ్మాయితో ఉన్న మ్యారేజ్ ఫొటోస్లో ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఈ మ్యారేజ్ ఫొటోస్లో ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేవి కంపేర్ చేస్తూ అవును, మాట్లాడారు అవును, అవును. యాక్చువల్గా. హ్మ్. సో మేబీ
తన మ్యారేజ్ లైఫ్కి ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఇప్పుడు ఆమె గురించి పొగడ్డం ఎక్కువ చెప్పాడని చాలామంది మాట్లాడుతున్నారు. ఇట్స్ నథింగ్ అండి, బికాజ్ ఇట్స్ అబౌట్ దేర్ మైండ్ సెట్. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని విచక్షణ లేకుండా మనుషులు అయితే కాదు కదా, దే కేమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. దట్టు సినిమా ప్రమోషన్ ఈవెంట్లో వచ్చి భార్య గురించి మాట్లాడడం అనేది తప్పేం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి వైజాగ్ సంబంధించింది, ఇప్పుడు నా భార్య అయింది, మేమిద్దరం ఇక్కడే తిరిగాము, అలాంటి లవ్ నా మనసులో నుంచి వచ్చిన లవ్ని నేను ఇంకా బాగా యాక్ట్ చేయగలిగాను అని కూడా చెప్పుకోండి అనొచ్చు. దీన్ని బేస్ చేసుకొని ప్రమోషనల్ స్టంట్, ప్రమోషనల్ ఈవెంట్ అని మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు. సెకండ్ రీజన్, ఇందులో ఈ తండేల్ మూవీకి ఆయన ప్రాణం పెట్టి చేశాడు. ఏదో ఒక సీన్ కి 20 crores పెట్టారని కూడా ఒక వార్త. అవును, ఎందుకంటే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ఈ సినిమాకి 80 కోట్ల బడ్జెట్ని కేటాయించారంట. దాంట్లో 20 కోట్లు, 18 నుంచి 20 కోట్ల వరకు ఒక తుఫాన్ సీన్ కోసం, యూనో అది రియలిస్టిక్గా ఉండాలి. ఆ తుఫాన్ సీన్లోనే వీళ్ళు ఆ బార్డర్ దాటుతారు, వేరే దేశానికి వెళ్ళిపోతారు అన్న ఒక సీన్ ఉంటుందంట, ఫైటింగ్ సీన్ ఏదో సంథింగ్. ఆ సీన్ వెచ్చించడం కోసమే 18 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇంత భారీ బడ్జెట్లో నాగ చైతన్య నటించడం కూడా యూనో ఫస్ట్ టైం ఇన్ హిస్ కెరియర్. కానీ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి ప్రాణం పెట్టి చేయడము, ఒక మత్స్యకారుడిగా అతను క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ చేసుకోవడం. ఎందుకంటే సాయి పల్లవితో నటించడం ఆయనకి రెండోసారి. హీ నోస్ హౌ షీ ఇన్వాల్వ్స్. ఆ సినిమా అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, ఈ సినిమా ఇద్దరి ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా జయించాలి నేను, నా పెళ్ళైన తర్వాత మొదట రిలీజ్ సినిమా. ఎందుకంటే చాలా మందికి పెళ్ళైన తర్వాత చాలా సినిమాలు ఉంటుంది, ఆ అమ్మాయిని మళ్ళీ ఎక్కడైనా తిడతారేమో, ఆ అమ్మాయి వచ్చిన వల్లే చూసావా ఎట్లయింది. ఎందుకంటే నరం లేని నాలుక చాలాసార్లు చెప్పాను, మనం ఏమైనా మాట్లాడేస్తాం. సో వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ప్రొఫెషనల్ కంట కడతారు, ఆ ప్రైవసీ కూడా దెబ్బతింటుంది. సో అలాంటి భయాలన్నీ కూడా ఆయనకి చాలా ఉన్నాయి. కానీ సినిమా మీద చాలా నమ్మకం ఉందండి అతను మాట్లాడిన దాన్ని బట్టి కూడా. కానీ ఎక్కడో ఒక భయం అనేది ఉంటుంది కదా, ఆఫ్టర్ సో లాంగ్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్. తండేల్ అనౌన్స్ చేశాక ఆ పాటలు, బుజ్జి తల్లి కానీ ఆ వాయిస్తో నేను వచ్చేస్తున్నానే అని చెప్పి అంటాడు కదా, ఆ వాయిస్, ఆ శ్రీకాకుళం యాస, ఆ వైజాగ్ యాస, ఇవన్నీ ఆయన తీసుకొచ్చి క్యారెక్టర్లో ప్లస్ ప్రమోషనల్గా భాగంగా. ఇప్పుడు ప్రమోషనల్ స్టంట్ అంటే ఏమిటంటే, ప్రమోషనల్గా భాగంగా చేప కూర అంతా వండి పెట్టి సెట్లో నాగచైతన్య అందరికీ చేపల కూర తినిపించడం కూడా మనం చూసాం ఒక వీడియో. దీస్ ఆల్ కాల్ ప్రమోషన్స్, ఎస్ గుడ్. బట్ వైఫ్ని తీసుకొచ్చి ప్రమోషనల్ స్టంట్గా యూస్ చేస్తే అంత వ్యక్తిత్వం లేని మనిషి నాగచైతన్య అయితే కాదు. ఈ అమ్మాయి కూడా ఎప్పుడు అంత మాట్లాడలేదు. షీ డిడ్ంట్ కమ్ ఆల్సో. అవును, అమ్మాయి వచ్చి ఏం ప్రమోషన్ ఏం చేయలేదు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి కూడా చెప్పలేదు, ఎక్కడ ట్వీట్ కూడా చేయలేదు. మైట్ బీ సినిమా రిలీజ్ అయ్యాక ఏమైనా చెప్తుందేమో, బికాజ్ ఆ అమ్మాయి ప్రొఫెషనల్ వేలో అమ్మాయి ఉందేమో. కానీ నేను ఇంతకు ముందు శోభిత గురించి మాట్లాడినప్పుడు కూడా కొన్ని కట్టుబాట్లు మనం పబ్లిక్కి ఫోకస్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో దట్. అది జాగ్రత్తగా ఉండాలి, అది లేనప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి జాగ్రత్తలు పాటించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు, జనాలు ఇంకొకసారి మాట్లాడరు. కానీ దిస్ ఈస్ నాట్ కంప్లీట్లీ ప్రమోషనల్ స్టంట్, హీ స్పోక్ అవుట్ ఆఫ్ లవ్. అండ్ మీరు అన్నట్టు ఇందాక కొన్ని అన్ని తోసిపుచ్చేయడానికి, కవర్ చేయడానికి అక్కడ చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎవరికైనా అదే జరిగింది, ఏదో జరిగింది, ఇప్పుడు లైఫ్ కొత్త వాళ్ళు వచ్చారు, సో యాక్సెప్ట్ చేయాలి. అది వాళ్ళ అభిమానంకి పరాకాష్ట అండి, మనం ఏం చేయలేము. ఎందుకంటే కొంతమంది అభిమానులు ఓన్ చేసుకుంటారు, ఆ ఓన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం మాట్లాడలేం, అయ్యో అనుకొని వదిలేస్తాం. అంటే టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్ వాళ్ళిద్దరు, చాలా మంది వెయిట్ చేశారండి వాళ్ళిద్దరు మ్యారేజ్ కోసం ఒకప్పుడు, చేశారు, మళ్ళీ కలిసిపోవాలని కూడా అనుకున్నారు, ఇప్పటికి కూడా బట్ వీ కెనాట్ talk on that because they both leading their own lives and she is going into the Hollywood, so like Priyanka Chopra. So let's see how her journey continues and this journey మంచిగా ఉండాలి, సినిమా బాగుండాలి, సినిమాలు బాగుండాలి. Yeah, థ్యాంక్ యూ సో మచ్.